బ్రహ్మసూత్రం అంటారు దీన్ని. ఇది ఆంధ్రప్రదేశ్ లో 3 దగ్గరలే ఉంది. ఎక్కడెక్కడ ఉంది? 125 ఏళ్ల క్రితం అండి ఇది. 125, 130 ఏళ్ల క్రితం, 150 అంట. ఆ టైంలో డూప్లెక్స్ చూడండి, ఎద్దులు చూడండి ప్రభని ఎట్లా అవుతున్నాయో, ఎలా ఉంటాయి చూడండి. వడలు చేసేదానికి ఇంత బిల్డప్గా తీసిన తమ్ముడు. టైం 9 అయింది, నువ్వు స్నానానికి వెళ్ళు ఫాస్ట్గా. ఇప్పుడైతే దేవుడికి ప్రసాదాలు చేస్తున్నాను. పూజకి అంతా రెడీ అయిపోయింది. నాగలక్ష్మి రెడీ అవుతుంది. నాగలక్ష్మి రెడీ అయ్యి వచ్చాక నేను రెడీ అవుతా. సో ఈ వడ నా చీర కట్టుకోవాలి కదా, నా పండగ కదా. వంట చేసేటప్పుడు నాకు హ్యాండిల్ చేయడం రాదు కాబట్టి వేసుకున్నా. ఇప్పుడే పూజ చేస్తున్నాము. కవిత పిండుంటలు చేసింది. పిండుంటలు అంటే చెప్తున్నానబ్బా, టిఫినే అది. టిఫినే కానీ దేవుడికి పిండి ఉంటుంది. ప్రసాదం ప్రసాదం పూజ ప్రసాదం చేసింది. పూలు కొనుక్కొచ్చింది రాత్రి. ఇదిగో నా క్లిప్ చూడండి. చార్మినార్ క్లిప్ అనే చూపిద్దా ఆ వీడియోలో. కొనుక్కున్న విషయం మాత్రమే తెలుసు, పెట్టుకున్న వాళ్ళేదో తెలియదు కదా. ఆ క్లిప్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ పెట్టుకునేది కూడా తెచ్చా కదా, అది పెట్టుకుంటా. అది మళ్ళీ చూపిస్తాలే కొద్దిసేపు ఆగి. ఇప్పుడు సింపుల్గా అయితే మా కవిత అట్ట పెట్టింది పూలు. అందరూ అట్టే పెడతారు. కొంతమంది ఎక్కువ పెడతారు కదా, కానీ దేవుడికి దిష్టి తగలకుండా కొన్నే పెట్టాలి అప్పుడప్పుడు. సరే అయితే అది ఇప్పుడైతే కొబ్బరికాయ కొడద్దు మా కవిత. చూడండి అది తినమిట్రా, కొబ్బరికాయ కొట్టేది కూడా చూడాలా. ఇట్రా ఇట్రా ఇట్రా, మనం గోవింద పెట్టుకుందాం. గోవింద పెట్టు. మా అమ్మాయి బాగా నమస్కారం పెట్టద్దు పద్ధతిగా. దేవుడు అంటే భక్తి ఎక్కువ. పెట్టు, దండం పెట్టు, దండం పెట్టు. గోవింద గోవింద. చేతిలో గుండ్రై పట్టుకోలేకపోతుంది, గట్టిగా పెద్దదయ్యేసరికి. అది భజించి స్వామికి భజించి జడ్జినానికి భజించి చెయ్యి. చేస్తావు కదా. రామరామ చెయ్యి చెయ్యి నాన్న. రోజు కింద కడతావు కదమ్మా చీర, 20 పైకి కట్టినవా? 10 కాదు, కుచ్చులు పైకి వస్తున్నసరికి అర్థం కాదు. నాగలక్ష్మి అయితే రెడీ అయింది, ఇంకా నేను రెడీ అవ్వాలి. పూజ అయిపోయింది, ప్రసాదాలు అయిపోయినాయి. కొంచెం తినేసి ఫేమస్ గుడి సిద్ధనగొండ అనే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. చాలామంది జనాలు వస్తారంట, చాలామంది ఇన్వైట్ చేశారు దీన్ని స్పెషల్గా. అలాగే ఆది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట. సో అందుకని ఇప్పుడు బయలుదేరుతాం తినేసి. ఆ అక్క కవితకి ఫోన్ చేసి ఫ్యామిలీ మొత్తం రండి కవిత, భలే ఉంటుంది, బాగుంటుంది కవిత రండి అని అనిపించింది. అందరం వెళ్తున్నాం. మేబీ ఉంటే నైట్ కూడా ఉండే అందరూ వతిలాడుతున్నారు. ఉంటే ఉంటాం, లేదంటే పూజ చేయించుకొని వచ్చేస్తాం అనమాట. అన్నట్టు మర్చిపోయినాను, నాగలక్ష్మి శారీ నా డ్రెస్సు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాగలక్ష్మి శారీ నా డ్రెస్సు పర్వీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. ఒకసారి నాగలక్ష్మి శారీ అంతా చూపించు. నా చీర నాకు బాగా నచ్చింది, కలర్. నేను ఇది సెలెక్ట్ చేశాను. నాగలక్ష్మి అంతా చూపించు. నేను నా కోసం పూలు కూడా కొనుక్కొచ్చింది మా కవిత ఈరోజు. నాగలక్ష్మి కంటే పూలు పిచ్చి ఎడకొచ్చింటే పూలే లేవు పాపము. సో ఇది అనమాట వాళ్ళ దగ్గర అన్ని రకాల శారీస్ అలాగే డ్రెస్సెస్ కూడా ఉంటాయి కస్టమైజ్డ్. మనం సెలెక్ట్ చేసుకొని ఇది కావాలంటే చేసి పంపిస్తారనమాట. సో మీకు కానీ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, పర్వీ కలెక్షన్స్ అని. సో మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి.
ఇప్పుడు నేను కూడా శారీ కట్టుకుంటాను, గుడికి వెళ్తున్నాను కాబట్టి శారీ కట్టుకొని అందరు రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి. కానీ చెప్పాడు అందరూ రెడీ అయ్యాము. ఇది సింపుల్గా పాప సింపుల్ క్యూట్గా అనిపిస్తుంది పాప డ్రెస్. నాకు నాగలక్ష్మి శారీ బాగుంది, కవిత శారీ బాగుంది. మేము ముగ్గురం బయలుదేరి సిద్ధనకొండూరు అని శివాలయం ఉంది అక్కడ, అది ఫేమస్ అంటే అక్కడికి పిలిచారు ఆ చైర్మన్ గారు. అక్కడికి వెళ్ళి సాయంత్రం దాకా ఉండేసి వస్తాం. కుదిరితే నైట్ అక్కడ స్టే చేస్తాము కూడా. వీళ్ళు స్టే చేయలేకపోతే పాప కానీ ఇబ్బంది పడతా ఉంటే అక్కడ దోమలు ఎక్కువ ఉండే అలా ఇలా ఇక్కడ వదిలిపెట్టి నేను మళ్ళీ వెళ్ళి నేను నైట్ అంతా అక్కడ ఉంటాను. లగేజ్ ఏం లేదు, లగేజ్ ఏముందా ఓన్లీ ఇది ఒకటే లగేజ్. పాప బట్టలు అవి ఇవి ఉన్నాయి. బయలుదేరుతాం, అది వెళ్ళి చూపిస్తాను. గుడికి వెళ్తాం. చాలా నీట్గా ఈరోజు వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం. రా మా నాన్న చూడండి, ఇప్పుడు రమ్మన్నాం కాబట్టి స్లోగా వస్తాడు. ఇప్పుడు ఎంత స్లోగా వస్తాడు, 2 గంటల సేపు వస్తాడు ఆ నుంచి. మా నాన్న భారతీయుడి డ్రెస్లో వచ్చాడు. మా నాన్న రమ్మంటే రావట్లేదు. వీళ్ళందరూ కలిసి ఏదో మామిడి తోటలో ఏదో ప్లాన్ చేశారంటే ఏం ప్లాన్ చేశారు? ఏం ప్లాన్ ఉంది? ఆడ దేవుడు శివాలయం. శివాలయం అది మామిడి తోట మాత్రం మా ప్లాన్ వేరే ఉంది అంటారు. ఏం ప్లాన్ ఉందా? ఎవరో ముసలాళ్ళందరూ కలిసి వీళ్ళ వయసు వాళ్ళందరూ కలిసి 5-6 మంది అడిగిపోతారంట. మా తోట రాడంట. కింద నిలబడంతో నువ్వు వాళ్ళతో పోతావు మీ బ్యాచ్తో. బాగుందైతే వాళ్ళు రమ్మన్నప్పుడు పోవాలి కదా. ఫ్యామిలీతో రాడంట మా నాన్న. ఇంక సరేలే పో నీ ఇష్టం అని చెప్పేసి కొత్తగా అడిగి పోయి మనం చేసేది ఎడకపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నీకు పరిచయమా? పాత పరిచయం ఇది 10 సంవత్సరాలు చేయడం ఇది ఫస్టే కదా. మూడోసారి పోవడం ఆ గుడికాడికి. ఆడ మన రెడ్డి గారు ఫంక్షన్ చేసిండు, ఆ రోజు పోయినా. వచ్చినా నువ్వు రాలేదు, నువ్వే పోలే నీతో పాటు. కానీ మేము అడిగి వేస్తాం కొత్తగా ఏదైనా బాగుంటుంది. సరే నువ్వు ఒకవేళ మేము లేట్ అయితే అకౌంట్కి వెళ్ళి ఏదైనా ఉంటే ఫోన్ చేయను. నేను పాప వచ్చి ముందే కూర్చున్నాం కార్లో. వీళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు, కవిత వాళ్ళు. పాప చూడండి ఆడ కూర్చుంటుందో. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత దిగద్ది. అయితే ఇది ఏంది కాదు, భలే ఉంది టెంకాయ చెట్లతో వీటితో. ఇది ఒక్క స్ట్రీట్ ఎట్టుందా, ఊరంతా ఎట్లా ఉంటుంది. ఇదైతే ఊరు. నైట్కి ఇవంతా డెకరేషన్ నైట్కి వెలుగుతాయి ఈ బోర్డులన్నీ. ఇది ఒక గుడి, కొండ మీద అంట గుడి. ఆ కొండ మీదకి వెళ్తా ఉన్నాం. వచ్చేసాము. నాకు తెలిసి ఇదే అనుకుంటా. పైన శివుడి విగ్రహం ఉంది చూడండి తెల్లగా. అటు కొంతమంది వెళ్తున్నారు, ఇటు కొంతమంది వెళ్తున్నారు. అడగతా ఎవరన్నా. స్టెప్స్ ఆడ ఎక్కుతున్నాయి. ఇటే ఉంటుంది ఇది డైరెక్ట్. ఇది స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇగో స్టెప్స్ అక్కడ స్టెప్స్ ఉన్నాయి, జనాలు ఎక్కుతున్నారు. ఇది డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు అంటారు. నాల్సి జాగ్రత్తగా దిగి ఆడే నిలబడు, వాళ్ళు కూడా దిగని. నా డోర్ గుడి. చెప్పండి తమ్ముడు, ఏమి ఈ గుడి ఎంత ఫేమస్ ఎందుకు? ఈ గుడి ఇంత ఫేమస్ ఎందుకన్నా? ఇది మా ఊరు సిద్ధనకొండూరు. మా ఊరు ప్రతి సంవత్సరం మేము దీనికంటే ఇంకా గ్రాండ్గా చేసుకుంటాం. ఇది చాలా తక్కువ. నైట్ ఇది ఒక 50,000 మందికి పైగానే వస్తారు. 50,000 మంది పైనే. ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ? ఇక్కడే మేమే మొత్తం, వీళ్ళే మా వాలంటీర్స్, మేమే మొత్తం. పోలీసులు మేమే హెల్ప్ చేసేది. ప్రతి ఒక్కరు వాలంటీర్ ఇక్కడ ఉండేవాడు. రచ్చ అయితే నైట్ కి డాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయి. మీరు వచ్చారు కదా, నెక్స్ట్ లెవెల్. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కింద. మళ్ళా ప్రభలు కూడా ఉంటాయి. ప్రభలు అంటే ఏంది నాకు అది తెలియదు. అందరూ మనం కోటప్పండ్లో చూస్తాం, సేమ్ అదే. కానీ ఇది కొంచెం మినీ కోటప్పండు అనొచ్చు. చూపిస్తా నైట్ కి. చెట్టు చూడండి ఎంత ఉందో, మర్రి చెట్టు. మా వాళ్ళు టెంకాయలు తీసుకుంటున్నారు. బాగున్నా, మీరు బాగున్నారా? మెయిన్ కూడా అది అవునా? ఎంత పుట్టింది ఎప్పుడు చెప్పండి.
మీ ఫ్యామిలీ పెద్దది అదే కాలేజ్కి నెక్స్ట్ ఇన్వైట్ చేస్తాం. చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే చేబ్రోల్ గుంటూరు దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్. బాబు ఏం పేరా ఫ్రెండ్స్ అయిపోయారు. దర్శనానికి వెళ్ళేసి వచ్చి మాట్లాడదాం. గుడి ఒకసారి చూపిస్తాడు. నేను గుడికి వెళ్ళచ్చు మొత్తం తిరగాల ఒకసారి చూపిద్దాం. లోపల ఫోన్ అలా ఉంటుందా? చూపిద్దాం లోపల కూడా. కవిత ఇటు రాండి అంటారు. మళ్ళీ పెడతారా మీరు? ఇప్పుడు గుడి చూశారు కదా. సాయంత్రం ప్రభ అని చెప్పి ఇంటికాడ నుంచి ఒక ట్రాక్టర్లో పెద్దగా దేవుడి రూపంతో ఒక ఎద్దల బండిలో దేవుడిని పెద్దగా ఆకారంతో రెడీ చేసి, అంటే ఇక్కడి నుంచి ఊరంతా తిరిగి ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ పెడతారంట ప్రభ. ఆ టైంలో డ్యాన్సులు అవన్నీ ఉంటాయంట కొండ మీద. చాలా ఒక 30-40 వేల మంది జనాలు వస్తారంట. ఇక మధ్యాహ్నం తినేసి మేము ఇక్కడే స్వప్న మా క్లాస్మేట్ అని చెప్పి కదా, ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చాం. స్వప్న అక్క వాళ్ళ పాపది కూడా ఉంది ప్రోగ్రామ్. వాళ్ళ పాప డాన్స్ కూడా ఉందంట. ఇక్కడికి వచ్చి కూర్చున్న నాగలక్ష్మి చూడండి అక్కడ కూర్చోంది. చెప్పు నాగలక్ష్మి, ఎట్లా అనిపించింది గుడి? బాగానే ఉంది, సూపర్ ఉంది అన్న. ఇంకా ఎప్పుడు చూడలేదు కదా మనం ఇలాంటి గుడి. పాప ఏదో ఆడుకుంటా ఉంది. మేమేమనుకున్నామంటే నైట్ దాకా కొంతమంది ఫిక్స్ అయ్యాము, 10-11 దాకా ఉండేసి ఇంటికి వెళ్దామని. అక్కడ లోపల పాప కోఆపరేట్ చేస్తే ఉంటాము, లేకపోతే మధ్యలో ఊరు వెళ్తాము. పాప ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఊర్లోనే ఒక ఇంట్లో. నువ్వేమంటావు? ఒక ఇంట్లోనా? స్వప్న చెప్పాం కదా స్వప్న వాళ్ళ ఇంట్లో ఇల్లు. ఆ చెట్లు చూడు ఎట్లా చూపించు. క్యాబేజీ చెట్లు ఉంది, కొత్తిమీర, మనం వేయాలనుకుని ఏడే ఉన్నాయి. నువ్వే సెలబ్రేట్ వద్దులే. ఇది క్యాబేజీ చెట్టా? ఇది కాదు, ఇది అది వాటర్ లో ఉంటది. ఏంటి ఇది? ఇది మాత్రం తెలీదు నాకు. తోటకూర ఇటు సైడ్ వేసారు. ఇది తోటకూర, ఇది చుక్కకూర అనుకుంటా. క్యాబేజీ ఇప్పుడే వస్తుంది పువ్వు. ఇవన్నీ ముందే చూసేసినాను. కొత్తిమీర మాత్రం హైలైట్ ఉంది నాన్న. ఎంత బాగుంది. అప్పటికప్పుడు కోసి వేసుకుంటే కూరలో కమ్మగా ఉంటుంది. అవి ఉల్లగడ్డ కదా? ఉల్లగడ్డ అనుకుంటా. టమాటా చెట్లు చూడు, పందిరి ఎట్లా పెట్టినారు. పందిరి ఉంది. టమాటా చెట్లు పందిరి వేయాలి నాన్న, అప్పుడు కాయలు బాగుంటాయి, నేల కట్టుకోకుండా. ఇది గులాబీ చెట్టు చాలా హైట్ ఉంది చూడు. పొయ్యి అనమాట ఇది. ఒకప్పుడు మన ఇళ్లలో కూడా ఇట్లాగే ఉండేవి. ఇప్పుడు అన్ని తీసేసి గ్యాస్ చచ్చిపోయేదాకా ఇది ఏముంటది సేమ్ ఇలాగే ఉంటే ఇట్ట కూడా అంత నీట్ గా కూడా సిమెంట్ ఉండేది లేదు. ఇప్పుడు కూడా కొంతమంది ఇళ్లలో ఉన్నాయి నాన్న. అంత నీట్ గా సిమెంట్ కూడా కట్టేది లేదు నాన్న. అట్టట్టు ఉండేది. ఆడే వండుకొని తినేది. వంట రూమ్ అయితే ఇక్కడ పెంకలు ఉండేది. మా
భలే ఉంది ఇది వాసన కూడా, ఆ మట్టి అదే ఆ పొగ వాసన భలే ఉంటది, బొగ్గు వాసన, సూపర్ ఉంటది అది. బూడిద బొగ్గు వాసన బాగుంటది అది. కొన్ని స్మెల్ చాలా మందికి తెలియదు నాన్న. అదే ఇప్పుడు వాళ్ళకి అది గలీజ్ అనిపిస్తాయి, కానీ అదే హైలైట్ స్మెల్. ఏందమ్మా మట్టి వాసన, వాన పడ్డప్పుడు మట్టి వాసన ఎంత బాగుంటుందా? అవన్నీ బాగుంటాయి, మనకు బాగుంటాయి. అక్కడ టెంకాయ చెట్లు ఉన్నాయి, ఇల్లు బాగా నీట్గా కట్టుకున్నారు బా ప్రశాంతంగా. చెట్టు ఉన్నాయి, సపోటా చెట్టు ఉంది, అటు నిమ్మ చెట్టు ఉంది. ఈ సిద్ధనకొండూరులో ఇల్లు చూడండి, అన్ని పాతకాలం ఇల్లు. అక్కడ ఒకటి ఇల్లు ఉంది చూడండి, అన్ని రిచ్ వెరైటీ, అంటే పాతకాలం బ్రిటిష్ టైంలో ఉన్నట్టు అన్ని. ఇది ప్రభ అంటారు. ఈ ఊర్లో ప్రతి సంవత్సరం 2 ప్రభలు ఉంటాయంట. ప్రభ అంటే నాకు తెలీదు, మామూలుగా చాలా ఊర్లలో పెద్ద పెద్ద తిరునాళ్ళు జరిగే కాడ ఉంటాయి. ప్రభ అంటే దేవుడి విగ్రహం, అంటే దేవుడి ఎలా ఉంటాడో ఏ తిరునాళ్ళు జరిగితే ఆ దేవుడికి సంబంధించిందని పెద్ద ఆకారంలో పూలతో డెకరేషన్ చేస్తారు. ఇది శివరాత్రి కాబట్టి శివుడి షేప్లో మొత్తం డెకరేషన్ చేసి దీన్ని ఎద్దల బండి మీద పెట్టి ఊరంతా తిప్పుతారంట, దాని ప్రభ అంటారు. ప్రతి సంవత్సరం 2 ప్రభలు ఉన్నాయంట, ఈ సంవత్సరం ఒక ప్రభ ఉంది. చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాము, కింద నుంచి అట్లా కనిపి ఇది ఈ సంవత్సరం 2 ప్రభలు అంట ఈ సంవత్సరం కూడా. ఇదంతా ఇంత లెంత్ ఉంటుంది, మొత్తం పూలతో డెకరేషన్, లైటింగ్ ఇదంతా చేస్తున్నారు ఆల్రెడీ. కానీ ఇంకా చాలా చేయాలా? ఇంకా చాలా 50% అయిందా? 50% అయినట్టు. జస్ట్ 50% కంప్లీట్ అయింది చూడండి, అప్పుడే ఎంత బాగుందో. 100% కంప్లీట్ అయితే ఆ లైటింగ్తో ఆ ఎద్దుల బండి మీద పెట్టినప్పుడు ఇంకా ఊరేగించేటప్పుడు ఎలా ఉంటుందని. ఇక్కడ ఊరేగింపు స్టార్ట్ అయ్యింది కదా ఊర్లో 10:30 స్టార్ట్ అయితే పైకి వెళ్ళేసరికి తమ్ముడు ఊళ్ళో 10:30కి స్టార్ట్ అవుతుంట, 3:30కి వెళ్ళదంట పైకి. అంటే ఊర్లో జనాల వల్ల స్లోగా వెళ్ళదు, ఆరతలు అవి 5-6 గంటలు పడుతుందంట పైకి వెళ్ళడానికి. పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారన్నా ముందు ప్రోగ్రామ్స్ గుడి చుట్టూరు తిప్పేది, అక్కడ ఆపేస్తారు. అది ప్రభ అంతా అయిపోయిన తర్వాత లైటింగ్ అయిపోయి మొత్తం ఊరేగింపు జరిగేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఊళ్ళో ప్రోగ్రామ్స్ అంటే వెనక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయా? ముందు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే వెనక ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాను ఈ ఊర్లో? దాదాపుగా 50 years. ఇంత రిచ్గా కాస్ట్ పెరిగిపోతున్నా అది ఓకే, ఇంత ఘనంగా ఆ స్థాయిలో అది ఘనంగానే ఉంది. ఆ స్థాయిలో అప్పట్లో అదే స్థాయి ఘనంగానే ఉండేది. ప్రతి సంవత్సరం మీరు అని చేసిదే. మీరు ఏ ఊరు నుంచి? లోకల్ ఇది కాదు, మీరు డెకరేషన్ చేసేది మీ ఊరే? ఈ ఊరు మేలే పంతూరు వాళ్ళకి ఇచ్చారు పని, బయట ఫ్రీగా చేస్తా ఉంటారు దేవుడికి. మీరే సూపర్ అన్న. అయిపోయిన తర్వాత చూపిద్దాం. ఈ ఇల్లు చూడండి, ఈ ప్రహరీ కూడా నాకు 2 ఇంతలు ఉంది. ఇల్లు 1 ఎకరా ఉంటుంది ఈజీగా, 1 ఎకరా ఉంటుంది. గేట్ చూడండి, ప్రహరీ కూడా చూడండి. ఇల్లు చూపిద్దాం అంటే ఇల్లు గల ఆంటీ కూడా నాతో మాట్లాడారు అక్కడ. మా నాన్న కూడా పుట్టినాడు అప్పటి నుంచి ఉందే. మా నాన్న ముందు పక్క ఖాళీ చూడండి, ఇది అసెంబ్లీ ఉన్నట్టు. ఇప్పుడు తెలంగాణలో కట్టే సెక్రటేరియట్ ఉన్నట్టు. ఇంకా మెయిన్ ఇల్లు పడగొట్టేశారు. ఇప్పటికీ ఉంటున్నారు దీంట్లో జనాలు. నేను కూడా 1 పోర్షన్లో ఉన్నాను. ఏంది అన్ని పోర్షన్లు ఉన్నాయా? ప్రహరీ కూడా చూడండి ఎంత ప్రహరీ కూడా నా ఈజీగా ఎక్కడ ఉంటుంది కానా. ఇల్లు చూడండి ఆల్రెడీ ఉంది ఊర్లో యాప్ చెట్టు. చంద్రముఖి హౌస్ ఉన్నట్టు బా ఎట్లా ఉంది. ఇది దగ్గర నుంచి ఫ్రంట్ వ్యూ అనమాట, ప్రశాంతంగా ఉంది. వీళ్ళందరూ భాగాలు పంచుకుంటే అందరికి వచ్చిందంట, ఒక్కొక్కరికి చాలా పెద్ద ప్లేస్ వచ్చింది. లోపల డూప్లెక్స్ ఉంది, ఒక్కసారి ఆ మెట్లో కూడా చూపిస్తానండి, అందరూ స్టన్ అవుతారు. 125 ఏళ్ల క్రితం అంటే ఇది 125, 130 ఏళ్ళ క్రితం, 150 అంట. ఆ టైంలో డూప్లెక్స్ చూడండి, ఆ టైంలో డూప్లెక్స్ నాకు ఆశ్చర్యంతో చూపిస్తున్నాయి. మీకు తెలిసి ఏమన్నా ఉన్నాయా? ఇదిగోండి 130 ఏళ్ళ క్రితం డూప్లెక్స్ అంటే ఇండియా పరిస్థితి ఎట్టుందో చూపించాను నేను పైన. రూమ్ చూడండి, డూప్లెక్స్ 150 ఏళ్ళ క్రితం, మనుషులు చూపించట్లేదండి. అది పరిస్థితి. 150 years బ్యాక్ ఇంత డూప్లెక్స్ ఉందంటే అమెరికాలో, లండన్లో కూడా ఉండు అప్పట్లో డూప్లెక్స్. సూపర్, అది చూపించాను అనుకో, మనుషులు ఎందుకులేండి. సూపర్ చూడండి, ఏ పక్క ఏముంటే ఎవరికి అర్థమే కాదు, ఎక్కడైనా దానికొన కూడా దొరకరు. అందుకే మీకు కూడా చూపిద్దాం ఇట్లాంటివి, నాకు ఇంట్రెస్ట్, అందుకే తీసాను. ఈ సిద్ధనకొండను చూస్తే షాక్ అవుతున్నా నేను. ఒకప్పుడు ఇది బ్యాంక్ అంట, అది కూడా డూప్లెక్సే. ఇది పోస్ట్ ఆఫీస్ ఈ ఊరికి.
మనకి 40 ఏళ్ళు సిద్ధరకొండూరు పోస్ట్ ఆఫీస్. ఒక 60 years నుంచి ఉంది ఇక్కడే. ఆహా. సాయంత్రం అన్న ఏందన్నా ప్రభని మోసేదే, ప్రభని మోసేది ఎద్దులు ఇవే కదా? ఏందన్నా మామూలు ఎద్దులు మొయ్యలేవు ప్రభని? లాగలేవు ఈ జనాలు. బాగా అందంగా షో కదా, ముసలోడు నేను చేసుకోవడానికి నేను చేసుకోవడానికి అన్నం లేదా, షోకోడి కదా, నేను నా జాతి షోకుండా ఈ భలే ఉన్నాయి ఎద్దులు. సో ఒక్కసారి ఉదయం మేము అంత ఇదిగా చూపించలేకపోయాం, ఇప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉంటారంటే ఒక అరగంట తర్వాత కొన్ని వేల మంది వస్తారంటే మనం వీడియో తీయడం కానీ మనం వెహికల్ పైకి పోవడం కానీ ఇంపాసిబుల్. సో ఒక గ్లాన్స్ అనేది ఆ గుడిని క్లియర్గా ఇప్పుడు చూపించడానికి ట్రై చేస్తాం, ఆ లైటింగ్తో ఎలా ఉంటుందని. ఆ తర్వాత కుదరదంట అసలు. ఓకే తమ్ముడు, ఇంకా మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు అట్లా తీసి నేను టెంపుల్ దగ్గరే ఉంటాయి. యాక్చువల్గా రేపే పెట్టేస్తా, రేపు పెడితేనే కొంచెం జనాలకి ఒక ఇది ఉంటుంది, శివరాత్రి అయిపోయిన వెంటనే అయితే. డైమండ్ డబ్బాలు, ఆ గేమ్స్ ఈ గేమ్స్ ఇవన్నీ ఉండే. ఇప్పుడు వీటన్నిటికి పర్మిషన్ ఇవ్వట్లే పోలీసులు. దానికోసం ఎంత మంది దాచిపెట్టి రూపాయి 10 నిమిషాల్లో పోగొట్టి మరి టీ కన్నా ఉన్నాయంటారు డబ్బులు నీ కాడ ఫస్ట్ వస్తాయి. ఫస్ట్ 2-3 రౌండ్లు వచ్చేస్తాయి, వాడు వచ్చేస్తాడు చేస్తాడు. ఇప్పుడైనా ఇప్పుడు మేము ఒక 5,000 సపరేట్ పెట్టుకుని ఒక 2-3 పోయి సరదా ఒక గంట ఇంకా తీసుకున్నావా? ఇంకా టైం ఉందిరా, పైన వస్తుంది. ఇప్పుడు తాతయ్య సర్పంచ్. ఎన్ని ఇయర్స్ ఏదైనా దగ్గర 17-18 ఏళ్ళు పైన. బ్యాక్గ్రౌండ్ లో నేను మాట్లాడుతూ ఉంటాను, నీట్గా చూపిస్తాను. అక్కడ వంటలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. నైట్ కన్నా ఏంటి పులిహోర ఏమేమి జరుగుతున్నాయి? పులిహోర, కర్డ్ రైస్, లెమన్ రైస్ అన్నీ ఇస్తారంట. ఇది అది చూడండి, సన్లైట్ అదంతా కొండ మీద కాబట్టి ఎంత వ్యూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడే వస్తున్నారు జనాలు పెద్దగా లేరు, ఇప్పుడు నిదానంగా వస్తారు. ఆ సైడ్ కానీ కొండ ప్రాంతం అంతా ఇదంతా డెకరేషను. ఇది గుడి. సో గ్లాన్స్ చూపిద్దామని మార్నింగ్ సరిగ్గా చూపించలేకపోయాను ఈ గుడిని. నైట్కి ఒక 20-30 వేల మంది వస్తారంట. మా ఆఫ్టర్నూన్ ఫుల్గా జనాలు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక గంటలో బీభత్సమైన జనాలు ఇక్కడ పైకి మనం రాలేమంట, కాబట్టి ఇప్పుడే చూపించేస్తున్నా. ఇది సో స్టెప్స్ ఇవి 800 స్టెప్స్ ఉంటాయంట. స్టెప్స్ మొత్తం లైటింగ్ ఉంది. ఇది ఊరు వాతావరణం అంతా. నైట్ ఎక్కడైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగేదా? ఇక్కడంతా స్టేజా? ఆ స్టేజ్కి ఎదురుగా వేల మంది నిలబడతారా? అక్కడ స్టెప్స్ మీద వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇంకా అది అక్కడ వస్తున్నారు స్టెప్స్ మీద నడిచి. అది పెద్దవాడ స్టెప్స్ మీద వస్తుంది అనమాట. హంగామా. పక్కనే ఇంకొక గుడి ఉంది, అమ్మవారి గుడి. అలా 2-3 గుళ్ళు ఉన్నాయి. సో స్పెషల్ రిక్వెస్ట్ మీద ఒకసారి ఈ స్వయంభూ విగ్రహాన్ని కూడా చూపిస్తానని అడిగాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఒకసారి చూపిస్తాను. ఈ గుడి ఎందుకు ఫేమస్ అనేది కూడా మీకే అర్థమైపోద్ది చూడగానే, ఎన్ని వేల మంది ఎందుకు వస్తారనే దానికి. ఇది డెకరేషను, ఇంకా డెకరేషన్ చేయాలి. నైట్కి మనం రాలేము, కొన్ని వేల మంది వస్తారు ఇక్కడికి. ఇలా ఉంటుంది అనమాట స్వయంభూ విగ్రహం. ఇది పర్లేదు, స్వయంభూ విగ్రహం. ఇక్కడ ఎన్ని వందల సంవత్సరాల 800 సంవత్సరాల క్రితం వెలిసిన విగ్రహం అంటే. అందుకనే కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ ఉంటారు. చాలా బాగా అనిపించింది. ప్రతిష్ఠించింది కాదు, అదే స్వయంభూ ప్రతిష్ఠించింది కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. గీతలు అంటే ఎక్కడనా? జగన్ కోటేశ్వరరావు గారు చెప్పింది అవి. ఆ శివలింగం చాలా ప్రతిష్టాత్మకం. దాన్ని ఇదిగోండి విగ్రహం మీద గీతలు ఉంటాయి. ఆ గీతల వల్లే ఇది దేవుడు బ్రహ్మరేఖల. ఏం రేఖలు అవి? అది స్వామి రండి, దాంతో ఆ గీతల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్రహ్మసూత్రం పెద్దగా చెప్పండి. ఇది బ్రహ్మసూత్రం. అదేంటి బ్రహ్మసూత్రం అంటే? ఆ లైన్ సూత్రం అంటే ఈ బాణం ఉండేటువంటిది ఇది పెద్దగా చెప్పండి. బ్రహ్మసూత్రం అంటారు దీన్ని. ఇది ఆంధ్రప్రదేశ్ లో 3 దగ్గరలే ఉంది. ఎక్కడెక్కడ ఉంది? అది సోమనాథ స్వామి దేవాలయంలో ఉంది. తర్వాత తెలంగాణలో ఒక దగ్గర ఉంది, మనకి ఇక్కడ ఉంది.
అలాంటి దేవస్థానంలో ఒకటి చోళుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయం. చోళులు కట్టించింది ఈ శివలింగం వరకు చోళులు స్థాపించారు. అప్పటి నుంచి ఈ శివలింగం ఉంది. ఇక్కడ వెలిసిన విగ్రహం ఇది. తెలిసిన చోళుల కాలంలో అంత ఆ గీతలు అవన్నీ ఉండడం అంటే బ్రహ్మసూత్రం మామూలుగా ఉన్నటువంటి లింగాలన్నింటిలో పూజ చేస్తే సంవత్సరం అంతా పూజ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగానికి ఒక్కరోజు చేసినా అంత ఫలితం కలుగుతుంది. గొప్పదన్నమాట. ఇక్కడ మొక్కు తీర్చుకుంటే మొక్కు చాలా కోరికలన్నీ కూడా తీరుతాయి. సిద్ధేశ్వర స్వామి పేరు సిద్ధేశ్వర స్వామి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం లోపలికి ఇది గుడి చూపించాను కదా, గుడి ఎంట్రన్స్ ఇది. ఇందాక గుడి ఎంట్రన్స్ చూపించలేదు. ధ్వజస్తంభం ఇది ఎన్ని సంవత్సరాలు అయిందా ధ్వజస్తంభం పెట్టి? 2009. ఈ పాప మా క్లాస్మేట్ స్వప్న అని చెప్పాను కదా, మనల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ పాప. అమ్మాయి నైట్కి డ్యాన్స్ వేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కవిత బాగా వేస్తుంది అని మా కవితకి మా పాపకు కూడా భరతనాట్యం అలాంటివి నేర్పించాలని ఇష్టం. అందుకనే మా కవిత ఆ పాపను వీడియో తీసింది. ఇక్కడికి కోలాటం వేసే పిల్లకాయలు వచ్చారు. నా పేరు చెప్పండి. సో మనతో మాట్లాడదామని వచ్చారు పాప పిల్లకాయలు, అందుకే వర్క్ చూపిస్తున్నా. కవిత వాళ్ళు ఇక్కడ కూర్చో ఉన్నారు, కవిత నాగలక్ష్మి. ఫ్రెండ్స్ మేము కావలికి వచ్చేసాము. ఎందుకంటే అది ప్రభా స్టార్ట్ అవ్వడానికి దాదాపు 1:30-2 గంటలు పడుతుంది. ఇంకెంతసేపు కూర్చుంటాము అనేసి వీళ్ళకి కూడా ఓపిక లేదన్నారా, వచ్చేసాము. చాలా సేపు పట్టింది కదా, 10 దాటింది. మేము ఆడ బయలుదేరే టైంకి 10 దాటింది. ఇంకా గంట పట్టు పైన పట్టుద్ది అనేసరికి సరేలే మమ్మల్ని దించేసి వాళ్ళు అనేసరికి మేము మమ్మల్ని తీసుకొచ్చాడు. పాపకి కవిత స్నానం చేస్తుంది. సో వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను మళ్ళీ రిటర్ను పల్సర్ మన బైక్లో వెళ్ళి అక్కడ ప్రభలో షూట్ చేసుకుని జాగారం చేసి వస్తావు ఒక్కరినైనా పోయి చెప్పిన మాట ప్రకారం. ఇప్పుడు బయలుదేరుతున్నా చదువునే. బాయ్. కవిత కూడా బాయ్ చెప్పి ఆల్రెడీ. బాయ్ తమ్ముడు, జాగ్రత్త. ఓకే, మరి యువరత్న నందమూరి బాలకృష్ణ గారు నటించిన బంగారు బుల్లోడి చిత్రం నుంచి స్వాతిలో ముఖ్యమంత్రి అనే సాంగ్ రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు హాట్. సో దీనికోసమే నేను ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసరికి 4 అయింది. కవిత వాళ్ళని వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చా. ఎద్దులు చూడండి ప్రభని ఎట్లా అవుతున్నాయో, ఎలా ఉంటాయి చూడండి. ఎద్దులు ఎగిరి పడుతున్నాయి, చాలా స్పీడు, ఒక దూసుకెళ్ళిపోతున్నాయి. దాన్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు, చాలా టఫ్. ఇంకొకటి రావాలి, అది కూడా వస్తుంది, అది కూడా చూపిద్దాం. ఎన్ని రౌండ్లు తిరగాలనా? ఒక రౌండ్ తిరిగి అటు వచ్చేసి ఎదురుగా పెట్టుకుని అక్కడ యాక్చువల్గా నేను చూపించాను కదా అక్కడ ప్రభ, అది చూపించి ఇంక వెనక్కి వెళ్తున్నాను. యాక్చువల్గా జరిగింది ఏంటంటే 2 ప్రభలు అని చెప్పాను కదా, 2వ ప్రభది వాళ్ళు ఎక్కువ టపాసులు పెలుస్తునేసరికి ఆ ఎద్దులు బెదిరి అవి ఊడ తీసుకొని పరిగెత్తాయంట. దానివల్ల ఏంటంటే అవి పరిగెత్తేసరికి ఊళ్ళో వేరే ఎద్దులు ఆల్టర్నేటివ్ చూసి ఆ ఎద్దులతో పాటు వెళ్ళడం కోసం చూస్తున్నాయంట. దానివల్ల
లేట్ అయింది. ఇది ప్రభ ఇక్కడే ఉంది, ఎద్దులు కడుతున్నారు, అది పరిస్థితి. ఆ ఎద్దుల వల్ల లేట్ అయింది ప్రభ. అది అందుకనే పాపం వీళ్ళు టెన్షన్లో ఉన్నారు. ఇవన్నీ ఎద్దులు గందరగోళం భయపడుతున్నాయి, టెన్షన్గా ఉన్నారు, అందుకని చూపించట్లేదు నేను కూడా. ఇప్పటికే లేట్ అయిపోయింది పాపం, అది పరిస్థితి. నేను ఆ గుడి దగ్గర నుంచి ఉదయాన్నే 7:30కి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పుడు ఈ సీన్లు ఏంటంటే, నిన్న నా గుడ్ల కోసం నా బిగ్ బాస్లో కొన్న గుడ్డలు, నా గుడ్లు మొత్తం కలిపి ఎన్నున్నా చూడండి. ఈ కుప్ప, తర్వాత ఈ మడత పెట్టాయి, ఇంకా అక్కడ లోపలని అవన్నీ నిన్న కింద పడేసింది కవిత నా బట్టల మీద కోసం. అదేలే అవి ఇక్కడ ఇల్లు సరిపోక ఏదైనా ఒకటి తీయాలంటే మొత్తం కింద వేసేంత ఈ బట్టలు ఉండేసరికి కింద పడేసినవి. ఇవన్నీ ఇప్పుడు మడత పెడతాము నీట్గా. సో ఇది వీడియో. కవిత ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని. ఒక్కరు కూడా వద్దా సబ్స్క్రైబ్? అలసిపోయారు. అది వీడియో నాకు తెలిసి బాగా నచ్చి ఉంటుంది. మొత్తం చాలా కష్టపడి తీశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.